క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 11 మాసాలు దేవుడు మనల్ని కాచి కాపాడి 12వ మాసం మొదటి పునరుద్ధాన దినము, ఈ అడ్వెంట్ కాలంలో క్రీస్తు పుట్టుక సమయంలో అడ్వెంట్ కాలంలో మొదటి పునరుద్ధాన దినం ముందు దేవుడు మనకిచ్చిన ఈ కృపాకాలానికై కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు. సమయాన్ని ఇచ్చిన దేవునికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు, వందనాలు తెలియజేసిన శాలం సమాధానం కలుగును గాక. యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న దేవుని బిడ్డలకు ప్రభు పేరిట శాలో మీకు మీ కుటుంబాలకు మీ బిడ్డలకు సమాధానము కలుగును గాక. ఈరోజు మన అంశము నిర్గమాకాండము 15వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూసుకుందామండి. దేవునికి స్తోత్రం అండి. ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయారు. ఈరోజు మన అంశం ఏమిటంటే, మన దేవుడు ఎటువంటి దేవుడు అయ్యా అంటే, మన దేవుడు మార్చువాడు. మన దేవుడు మార్చువాడు. ఏమి మారుస్తాడు మన దేవుడు? ఏమి మారుస్తాడు మన దేవుడు అంటే, మన జీవితాల్లో ఉన్న వేటినైనా మార్చుటకు సామర్థ్యము గలవాడు మన దేవుడు. వేటిని మార్చువాడు ఆయన. ఏమి మారుస్తాడు? దానియేలు పోయిన వారం చెప్పుకున్నాం కదా, దానియేలు ఉంటుంది కదా, ఆయన వేటిని మారుస్తాడయ్య అంటే, ఆయన కాలములను సమయములను 2:21 ఉంటుంది. ఆయన కాలములు సమయములు మార్చువాడైంది, రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించేవాడయ్యన్నాడు. ఆయన ఎటువంటి వాడయ్యా? ఏమి మారుస్తాడంటే, నీ కాలము మారుస్తాడు, నీ సమయము మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ జ్ఞానము, నీకున్న అజ్ఞానాన్ని మార్చి జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. ఆయన నీకున్న అవివేకాన్ని మార్చి వివేకాన్ని ఇచ్చి నిన్ను కాపాడు దేవుడు. నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన మార్చు దేవుడు అన్నాడు. ఈ మాటలు ఎందుకు ఆయన మారుస్తున్నాడు? ఎందుకు ఆయన మారుస్తున్నాడంటే, ఆయన మారని వాడు, మార్పు లేనివాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మారని వాడు. కాలాలు మారిపోతాయి, సమయాలు మారిపోతాయి, జ్ఞానం మారిపోయింది, వివేకం మారిపోయింది, జీవితాలు మారిపోతాయి, కుటుంబాలు మారిపోతాయి, లేకుండా కూడా ఉంటాయి. కానీ మారని వాడు, మార్పు లేని దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు. ఈ మాట పాత నిబంధనలోనూ ఉన్నది, క్రొత్త నిబంధనలో ఉన్నది. ఆ సత్యాన్ని రుజువుపరుస్తుంది. మలాకీలో అంటాడు 3:6లో, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యెహోవానైన నేను ఎటువంటి వాడనయ్యా అంటే, మార్పు లేని వాడను. నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు ఏమి కాలేదు? లయము కాలేదు. దేవుని నామానికి మహిమ కలుగును. ఇదే మాట నూతన నిబంధనల హెబ్రీ 13:8 అంటాడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. పాత నిబంధనలో యెహోవా అని పిలిచారు. నూతన నిబంధనకు వచ్చేటప్పటికి క్రీస్తును, పాత నిబంధన అంతా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి పిలువబడింది. నువ్వెవరవయ్యా అని మోషే అడిగితే, నేను యెహోవా అనే మాట నీకు తెలియజేస్తున్నానయ్యా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కూడా చెప్పలేదు, సర్వశక్తి గల దేవుడు అన్నాను. యెహోవా నేను ఉన్నవాడని నీకు తెలియజేసన్నారు. ఆ యెహోవా యేసు క్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుని నామానికి యేషువాగా, మెస్సయ్యగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియ సంగమా, యేసుక్రీస్తు ఒకటే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు రేపు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఎందుకంటే ఆయన ప్రేమ మారనిది. ఆయన దేవుడు అంట, తన బిడ్డల కొరకు సమస్తమును మార్చువాడంట. ఈరోజు మన అంశం ఏమిటి? మార్చువాడు. దేవుడు మార్చువాడు. వేటిని మారుస్తాడు? కొన్నిటిని చూద్దాము. నిర్గమాకాండంలో చూస్తే 15వ అధ్యాయము 23వ వచనంలో ఇక్కడ ఏమున్నదంటే, అక్కడికి వారు వచ్చారు. ఈవిడ ఎక్కడో బయలుదేరారు. చాలా సార్లు చెప్పుకున్నాం, ఇది హిస్టరీ లాగా ఉంటుంది. కానీ ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారని చెప్పుకున్నాము. యేసేపు బానిసగా అమ్మబడ్డాడు. తర్వాత యాకోబు వాళ్ళు 70 మందిగా పోయారు. వాళ్ళు 20 లక్షల పైన ప్రజలయ్యారు. 430 సంవత్సరాల కాలం అయింది. అప్పుడు దేవుడు మోషేను పంపించి వారిని నడిపిస్తూ ఉంటే 10 తెగుళ్ళ ద్వారా అద్భుత కార్యాలన్నీ జరిగించి, మిరాకిల్స్, ప్రపంచంలో జరిగిన వింతలన్నీ చూపించి వాళ్ళని నడిపిస్తే, వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారా అంటే, ఎర్ర సముద్రం యొద్దకు వచ్చారు. ఎర్ర సముద్రం యొద్దకు రాగా ఎర్ర సముద్రం ఎదురైంది. మనం ముందు ఒకసారి చెప్పుకున్నాం. ముందు ఎర్ర సముద్రము, 2 పక్కల కొండలు, వెనక సైన్యం రావాలంటే ఆ నీళ్లు గోడల వలె ఉన్నాయి. దేవుడు ద్వారము తెరిచే రీతిగా, ఆయన సముద్రములో మార్గమును వేసిన వాక్యాలు ఉన్న రీతిగా
ఆ సముద్రము చీలగా నడిచే దారులు ఇశ్రాయేలు నడుస్తూ ఉన్నారు. ఐగుప్తుల నుంచి వాళ్ళని చంపాలని చంపలేదు, కానీ సముద్రమును చీల్చి అద్దరికి దేవుడు వారిని చేర్చాడు అద్భుత రీతిగా. అద్దరికి వాళ్ళని చేర్చినప్పుడు వాళ్ళు వచ్చేసారు, అయిపోయింది. 3 దినాలు ప్రయాణం అయిపోయింది. షూరు అనే అరణ్యానికి వచ్చాడు. వీళ్ళు ప్రయాణం చేసుకుంటా ఎర్ర సముద్రాన్ని దాటి షూరు అనే అరణ్యానికి వచ్చారు. షూరు అంటే అర్థం ఏమిటయ్యా అంటే గోడ అని అర్థం. షూరు అనే మాటకు అర్థము గోడ. ఇక్కడ ఐగుప్తు తూర్పు సరిహద్దులో ఉన్న రక్షణ కట్టడాలు. ఇప్పుడు మన భారతదేశానికి హిమాలయాలు ఎట్లా సరిహద్దుగా ఉన్నాయో అలాగే ఐగుప్తు దేశానికి సరిహద్దు, తూర్పు సరిహద్దుగా ఉన్న, ఇప్పుడు సరిహద్దులు ఏం చేస్తారు, గోడ ప్రాకారాలు, అవతల వాళ్ళు యువతలకి రాకుండా, యువతల దేశం మీదకి రాకుండా గోడలు కడతారు కదా, ప్రాకారాలు కడతారు కదా. ఆ తూర్పు సరిహద్దులో, ఐగుప్తు తూర్పు సరిహద్దులో ఉన్న గోడ. ఏ గోడ అయ్యా, ఏ గోడ అని ఇక్కడ ఏమంటారయ్యా అంటే పరిపాలన గోడ అనేమాట. పాలకుని గోడ. ఈ మాటను పాలకుని గోడ అంటారంటే ఐగుప్తు ఫరో పరిపాలన చేస్తూ ఉంటే ఆయన పరిపాలనలో కట్టబడిన గోడ అని అంటారు. షూరు అంటే గోడ. ఈ అరణ్యానికి వచ్చారు. షూరు అరణ్యానికి వచ్చి 3 దినాలు నడిచారు. ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 20 లక్షల పైన ఉన్నారు. వీళ్ళకి చాలా పశు సంపద, గొడ్డు గోద చాలా ఉంటది. అంతమందికి నీళ్లు లేకపోతే ఎంత కష్టము, నీళ్లు లేకపోతే ఎంత కష్టము. ఎవరైనా ఈ దారిని వస్తామయ్యా, రాజమార్గంలో వస్తామయ్యా అంటే ఎవ్వరూ రాని పట్ల, మీరు వస్తే మా ఆహారం అయిపోయింది, మా నీళ్ళు అయిపోతాయి అంతా, నేను ఎవ్వరూ రానివ్వట్లేదు. భయపడిపోతున్నారు వీళ్ళని చూసి, ఇజ్రాయేలుని చూసి. 3 దినాలు అరణ్యంలో తిరిగేటప్పటికి పైన ఎండ ఉంటుంది, కింద ఇసుక ఉంటుంది, వేడి ఎక్కువ ఉంటుంది. అది ఎలా ఉంటుందయ్యా అంటే 48 నుండి 53 డిగ్రీల వేడి ఉంటుంది. ఎంత వేడి, మనకి 44, 45 వస్తేనే, 43 వస్తేనే ఎండకి తట్టుకోలేమే. 48 నుండి 53 డిగ్రీల వేడి నడుస్తూ ఉంటే ఇసుక కాలుతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో నాలుగు ఎండిపోతుంది, పెంచుకొట్టుకుపోయింది, తాగడానికి నీళ్లు లేవు. ఎట్లా నీళ్లు తాగడానికి ఒక ప్రాంతానికి వచ్చారు. 3 దినాలు ప్రయాణం చేసి అరణ్యమును వాళ్ళు దాటి అంతలోనే వాళ్ళు మారాకు వచ్చారు అన్నది అక్కడ వాక్యము. అంతలో మారాకు రాగా, అమ్మయ్య ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నీళ్లు తాగుదామనుకుని నీళ్లు పట్టుకొని తాగేటప్పటికి ఆ నీళ్లు ఎలాగున్నాయి, కటిక చేదులైనవి. కటిక చేతులు. ఇక్కడ గమనించండి, మనం గమనిస్తే వీళ్ళు ఎక్కడున్నారు, ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు నుండి వచ్చారు. ఐగుప్తులో ఏ నీళ్లు తాగారు, పొడవైన శ్రేష్టమైన నైలు నది నీళ్లు తాగారు. తీయని పంటలు పండుతాయి, చేపలు బాగా ఉంటాయి, బాగా అభివృద్ధి. నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఎక్కడైనా నీళ్లు లేకపోతే పంటలు లేక ఎండిపోయి కరువు కాలం వస్తుంది. ఈ ఐగుప్తు నైలు నది ఉండటం వల్ల శ్రేష్టమైన నైలు నది నీళ్లు వాళ్ళకి మంచి పంటలు, మంచి నీళ్లు ఆరోగ్యకరమైనవిగా ఉన్నాయి. మరి అంత తీయటి నీళ్ళు అన్ని సంవత్సరాలు తాగి అరణ్యకు వచ్చేటప్పటికి, ఏందయ్యా ఈ మోషే ఎవరయ్యా, మాకు ఆహారం నీళ్ళు లేక చంపుతాడా అని వాళ్ళు తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఎవరి మీద, ఐగుప్తు రాజు మీద తిరుగుబాటు చేశారా, ఫరో మీద తిరుగుబాటు చేశారా, ఐగుప్తు ప్రజల మీద తిరుగుబాటు చేశారా? కాదు. రమ్మని పిలిచిన దేవుణ్ణి నడిపిస్తున్న మోషే మీద, విడుదల ఇచ్చిన దేవుని మీద నడిపిస్తున్నటువంటి మోషే మీద వాళ్ళు తిరుగుబాటు చేసి గొడుగుతూ ఉంటే, మారా ఎదుకు రాగానే మోషే వెళ్ళి దేవునికి మొరపెట్టాడంట, ప్రభువా వీళ్ళు ఐగుప్తు నీళ్లు తాగారయ్యా, వీళ్ళకి నీళ్లు లేవయ్యా, వీళ్ళు నా మీద తిరుగుబాటు చేసి సరిగ్గా గొడుగుతున్నారయ్యా, నీళ్లు కావాలయ్యా, నేనేమి చేయాలయ్యా అనగా దేవుడంట మోషేకు ఒక చెట్టును చూపించాడంట. ప్రియ సంగమా గమనించండి, ఆ చెట్టును చూపించగా ఆ చెట్టును నరికి తీసుకొచ్చి ఆ నీటిలో వేయగా ఆ నీళ్లు ఏమైనాయి, మధురములైనవి అంట. మధురములైనవి. కొంతమంది బైబిల్ పండితులు అంటారు, దేవుడు మోషేకు చూపించిన ఆ చెట్టు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయటకు ఉపయోగించిన సిలువ మీద ప్రభు వారికి సాదృశ్యంగా ఉందన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆ చెట్టును చూపించాడు కదా మోషేకి దేవుడు. ఆ చెట్టును తెచ్చి నెలలా వేస్తే చేదు నీళ్ళు ఏమైపోయినాయి, తీయగా మధురములు అయిపోయినాయి. ఆ బైబిల్ పండితులు అంటారు, ఆ చెట్టు దేనికి గుర్తుగా ఉందయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ వేయబడిన క్రీస్తుకు ఆ చెట్టు సాదృశ్యంగా ఉంది. అంటే మన దేవుడు ఎటువంటి దేవుడు అయ్యా అంటే మన జీవితంలో చేదైనది ఏదైనా,
చేదైనది ఏదైనా దానిని మార్చివేయటకు సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. మన జీవితాన్ని మధురంగా మార్చగలడు. కొన్ని చేదులు భరించాలి, తప్పదు. కానీ కష్టమైన చేదైనవి, వీరికి నీళ్లు చేదైనవి, బ్రతకాలి అంటే నీళ్లు చేదైన నీళ్ళని ఏం చేశాడు దేవుడు? మధురంగా మార్చివేశాడు. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటాడు, వాళ్ళని పరీక్షించడానికి నేను చేదు నీళ్ళని ఇచ్చానంటాడు. ఆ భాగంలో చూస్తే వాళ్ళని పరీక్షించడానికి, ఈ పరీక్షించ అనే మాట ఇక్కడ వాడటానికంటే ముందు కూడా ఆదికాండము 22వ అధ్యాయంలో కూడా ఉన్నది. దేవుడంట అబ్రహామును పరీక్షించాడు లేదా పరిశోధించాడనే మాట ఉన్నది. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, పరీక్షించడం ఎందుకయ్యా అంటే ఆ పరీక్షలో ఆ చేదును నీవు జయిస్తావా లేదా? నీ జీవితంలో ఒక కష్టం అనే చేదొచ్చింది, ఒక నష్టం అనే చేదొచ్చింది, ఒక పరీక్ష అనే చేదొచ్చింది, ఒక దుఃఖం అనే చేదొచ్చింది, ఒక మరణం అనే చేదొచ్చింది, ఒక అప్పు అనే చేదొచ్చింది, ఒక అనారోగ్యం అనే చేదొచ్చింది. వచ్చిన ఆ చేదును దేవుని నామాన్ని బట్టి నీవు జయిస్తావా లేదా? దేవుడు నీకు పెట్టిన పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు జయిస్తే నీకు విజయమే. ఆ చేదును దేవుడు నీ జీవితంలో ఏం చేస్తున్నాడు? మధురముగా మార్చువాడైనాడు. మీకు గుర్తుందా? మనం చూడవసరం లేదు కానీ అబ్రహాము ఆ రోజు 22వ అధ్యాయంలో తీసుకొని మోరియా పర్వతానికి వెళ్ళాడు కదా. బేర్షెబాను తీసుకొని మోరియా పర్వతానికి వెళ్ళినప్పుడు ఆ మోరియా పర్వతం మీద కుమారుని బలిపీఠం కట్టి, బలిపీఠం మీద కుమారుని కాళ్ళు చేతులు కట్టి పడుకోబెట్టి కత్తి కూడా ఎత్తారు కదా, నరకడానికి, చంపేయడానికి, బలి ఇవ్వడానికి. కత్తి కూడా ఎత్తినప్పుడు దేవుని దూత స్వరము విని అబ్రహాము ఇవ్వయ్యా బలి అన్నప్పుడు తన జీవితము, తన హృదయం ఎంత చెడుగా మారిపోయి ఉంటుందో. 25 ఏళ్ళు కనిపెట్టాడు కొడుకు కొరకు. 25 ఏళ్ళు కనిపెట్టిన కొడుకు, 100 సంవత్సరాల ప్రాయంలో పుట్టిన కొడుకు, ఎదుగుతూ ఉన్న కొడుకును తీసుకొచ్చి బలివ్వమంటే ఆ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి హృదయం ఎంత చేదైపోయి ఉంటుందో. అయినా ఇస్తానన్న దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన దేవుడు కాపాడుతాడు, ఆయన చూసుకుంటాడని యెహోవా ఆయన పేరు పెట్టి నమ్మకంగా దేవునికి ఇవ్వడానికి వచ్చాడు. చేదైన ఆయన బ్రతుకును దేవుడు ఏం చేశాడు? మధురంగా మార్చాడు. చేదైన నీటిని దేవునికి మొరపెట్టగా దేవుడు ఏం చేశాడు? మధురంగా మార్చాడు. ఒక చెట్టును చూపించి. మీకు గుర్తుందా? నయోమి మోయాబు వెళ్ళినప్పుడు నయోమి అంటది, అయ్యా తిరిగి మళ్ళా ఏమో బెత్లెహేములోకి వస్తే నీవు నయోమివు కదా, నీవు నయోమివు కదా అంటే నయోమి అంటది, నన్ను నయోమి అని పిలవద్దు, నయోమి అని పిలవద్దు. నేను వెళ్ళేటప్పుడు సమృద్ధిగా వెళ్ళా. సమృద్ధి అంటే ఏంటి? ఆస్తి ఆహారంతోనా? ఆస్తి ఆహారంతో పోలా. ఆస్తి ఆహారము, ఇల్లు పొలాలు అక్కడే వదిలేశారు, అవి అప్పుల్లోనే ఉన్నాయి. కుటుంబంతో వెళ్ళింది, సమృద్ధి, భర్తతో 2 కుమారులతో సమృద్ధి కలిగి వెళ్ళింది. కనుమొచ్చింది, ఆహారం ఉండదనే ఆహారం కొరకే అక్కడికి వెళ్ళారు. సమృద్ధితో వెళ్ళిన ఆ నయోమి ఇప్పుడు అంటుంది, నేను సమృద్ధి గలదాననే వెళుతుని, నేను ఇప్పుడు రిక్తురాలిగా తిరిగి వస్తున్నా. అంటే ఏమీ లేదు, వట్టి చేతులతో వస్తున్నా. భర్తను 2 కుమారులను పోగొట్టుకున్నా, ఒట్టి చేతులతో వస్తున్నా. నేను నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను నయోమి అని పిలవద్దు. మారా, నా జీవితము చేదైపోయింది, ఏమీ లేదు, నా జీవితము చేదైపోయింది అనంటే ప్రభువు చేదైన ఆమె జీవితాన్ని, ఏమీ లేని, ఇల్లు లేని, పొలము లేని, ఆస్తి లేని, భర్త లేని, కుమారులు లేని ఆమె జీవితాన్ని రూతు ద్వారా మధురంగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సంగమా, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే విశ్వాసంగా మనం అడిగితే ఆయన అద్భుతం చేసే దేవుడు. ఇక్కడ అంటాడు, మీరు నా మాట శ్రద్ధగా విని వాటిని పాటించి గైకొని నడిచిన ఎడల, నా మాట శ్రద్ధగా వినాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనని, యెహోవా రాఫా అని అక్కడ మాట ఇవ్వబడింది కదా 15:26లో. యెహోవా రాఫా అనే మాట చెప్పారు. సంగమా, ప్రజలకు దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్ష మీ జీవితంలో వచ్చే చేదైన అనుభవాలను విశ్వాసంతో జయించడానికి పెట్టే పరీక్ష. దేవుడు అక్కడంట వారికి ఏమి స్వస్థతనిచ్చాడంటే నీటికి స్వస్థతనిచ్చాడంటే. దేవుని నామానికి మహిమ కలుగును. చేదు నీరు కదా, అది త్రాగలేని నీరు కదా, కఠిన విషము కదా, నీటికి స్వస్థతనివ్వగా స్వస్థత పొందిన నీరు మధురములైన పండితులు చెబుతారు. ఎంత గొప్ప స్వస్థత! అన్ని లక్షల మంది జనం, అన్ని లక్షల పశువులు తాగడానికి మధురములైన చేదు నీరుని మార్చాడు. ఈరోజు నీ జీవితంలో ఏ చేదు ఉంది? ఎవరికి తెలియని హృదయ రహస్యపు చేదు నీ జీవితంలో ఉందా?
నీ కుటుంబంలో అవమానించి అనుమానించే చేదు ఉన్నదా? నీ జీవితంలో ఇతరులు నిన్ను వేలు పెట్టి తిరస్కరించే చేదు ఉన్నదా? ఆ చేదైన జీవితాన్ని ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను మధురంగా మారుస్తాను. యెహోవా రాఫా, నేను మధురంగా మారుస్తాను. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే నయోమి జీవితాన్ని మధురంగా మార్చాడు, ఇశ్రాయేలు జీవితాన్ని మధురంగా మార్చాడు, అబ్రహాము జీవితాన్ని మధురంగా మార్చాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. అవమానాన్ని అక్కడ తొలగించి, అక్కడ చేదును తొలగించి, అక్కడ ప్రభువు మధురంగా మార్చాడు. ఈరోజు మన జీవితాల్లో ఉన్న ప్రతి బలహీనత తొలగించే దేవుడు, మార్చువాడు ఆయన. మార్చటం ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అవన్నీ కాలాలు, సమయాలు అవన్నీ ఆయన మాట వింటున్నాయి. ఎందుకయ్యా అంటే అవన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నారు. మరి ఎవరు వింటలేదయ్యా అంటే ఆయన పోలిక, ఆయన స్వరూపం ఉన్న నీవు నేను ఆయన ఆజ్ఞలు పాటించి నడవలేకపోతున్నాం. ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, నా ఆజ్ఞలు పాటించి నడిస్తే సకలమైన రోగముల నుండి నేను విడిపించి నడిపించువాడని నేను. మొదటి అంశము మార్చువాడని మనం అనుకున్నాము. ఏమి మారుస్తాడంటే చేదును మధురముగా మార్చువాడు. మొదటి అంశము చేదును మధురముగా మార్చువాడు. మొదటి అంశము. రెండవ చూద్దాం, చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. మీరు ఏడ్చి ప్రలాపించును గాని లోకము సంతోషించును, మీరు దుఃఖించును గాని మీ దుఃఖము సంతోషమగునని. రెండవ అంశం. మొదటి అంశము మన దేవుడు మార్చువాడు. ఏమి మారుస్తున్నాడయ్యా అంటే ఆయన చేదును మధురంగా మార్చాడు. రెండవ అంశము, మీరు ఏడ్చి ప్రలాపించును గాని లోకము సంతోషించును, కానీ మీరు దుఃఖించును గాని మీ దుఃఖం ఏమవుతుంది? సంతోషము. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ 11 మాసాలు నేను మిమ్మల్ని కాచి కాపాడాను, 11 మాసాలు కాచి కాపాడాను, కానీ 12వ మాసంలో ప్రవేశింపచేశాను. సంవత్సరాలు మారిపోతున్నాయి, కాలాలు మారిపోతున్నాయి. అటువంటి సమయంలో ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను. మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను. ఎలా సంతోషంగా మారుస్తాను? ఒక ఉదాహరణకి మనం చూద్దాం. మొదటి సమయాల గ్రంథం 35వ అధ్యాయము. మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయము 18-20 వచనాలు ఒకసారి చూసుకుందాం. చదవండి. 4-5 వచనాలు చదువు ముందుమ్మా. ఏడ్చుటకు శక్తి లేకపోవనంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఇశ్రాయేలీయులైన అహినోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోవడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. చాలు ప్రియ సంగమా, ఇక్కడ గమనిస్తే అప్పుడు రాజు ఎవరు ఉన్నారయ్యా అంటే సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు కూతుర్నిచ్చాడు, దావీదుకు కూతుర్నిచ్చి అల్లుడుగా చేసుకున్నాడు. కానీ ఎక్కడ నా రాజరికం, నా సింహాసనం పోయిందని దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా. అటువంటి సమయంలో దావీదంట వెళ్ళి అదుల్లామని ఒక గుహలో దాక్కుంటే 600 మంది దావీదు ఎదుకు వచ్చారంట. అసమాధానముగా ఉన్నవారు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, సమస్యల్లో ఉన్నవారు వచ్చాయి. దావీదు, నీవు మాకు అధికారిగా ఉండు, మేము నీ దగ్గరే ఉంటాము, నీవేం పని చెప్తే ఆ పని చేస్తామని ఉన్నప్పుడు ఫలానా చోట ఉన్నాడు దావీదని తెలుసుకున్నప్పుడు సౌలు రాజు తరుగుతూ ఉంటే ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి సిక్లగు అనే ప్రాంతము, ఇప్పుడు ఈ రోజు కూడా యూదుల ఆధీనంలోనే ఉన్నదంట ఈ సిక్లగు అనే ప్రాంతము. ఈ సిక్లకు వచ్చారు. ఆకీష్ అనే రాజు ఆధీనంలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో సిక్లకు వచ్చి ఆకీష్ దావీదును బాగా ప్రేమించాడు. మీరు వెళ్ళయ్యా, మీరందరూ 600 మంది దాకా ఉన్నారు, కుటుంబాలతో ఉన్నారు, భార్య బిడ్డలు ఉన్నారు, మీరు వెళ్ళి మా ప్రాంతంలో సిక్లగ్ అనే ఊర్లో మీరు నివాసం చేయండి అంటే దావీదు వచ్చి అక్కడ నివాసం చేస్తున్నారు. ఒకరోజు ఈ రాజు ఆకీష్ రాజు యుద్ధం చేయడానికి వెళ్తా ఫిలిష్తీ రాజు అంటాడు, అయ్యా దావీదు, మేము యుద్ధం చేయడానికి వెళ్తున్నాం, మాతో పాటు నీవు వస్తావంటే దావీదు 400 మంది సైన్యము ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, అయ్యా రాజా మీతో పాటు మేము వస్తాము, రాజా మీతో పాటు మేము వస్తామని వీళ్ళు సైన్యము వీళ్ళు కలిసి దావీదు దగ్గర ఉన్న మనుషులు కలిసి యుద్ధము చేయడానికి ఆ దేశపు రాజుతో కలిసి వెళ్తా ఉంటే అక్కడ ప్రజలు అంటారు, ఫిలిష్తీయులు సర్దారులు అంటారు, రాజా మీరేమిటి దావీదుని తీసుకొస్తున్నారు? ఈ దావీదు ఎవరు అనుకుంటున్నారు?
సౌలు యజమానుడు సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలు తరపున గొల్యాతును యుద్ధం చేసి చంపింది గొల్యాతునేగా. గొల్యాతును చంపి తల తెగవేశాడు కదా. ఈ రోజు మళ్ళీ వాళ్ళ యజమానితో ఒకటైపోయాడు అనుకోండి, మనతో మనల్ని చంపేస్తాడు. కాబట్టి దావీదు అతని పని వాళ్ళు మనకు వద్దు, పంపించేమనగా రాజు చెప్తాడు. దావీదు మన దగ్గర వచ్చినప్పుడు నుండి మంచిగా ఉన్నాడు, ఏమీ చేయలేదంటే అక్కడ ఫిలిష్తీయులు సర్దార్లు ఒప్పుకోరు. దావీదుని పంపించవేమని చెప్పగా దావీదు ఏం చేస్తాడంటే బాధ కలిగి తిరిగి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు 3 దినాలంత దూరం అయిపోయింది. వాళ్ళు దూరం వెళ్ళిపోయిన తర్వాత వద్దంటారు, వాళ్ళు తిరిగి రావాలి కదా. తిరిగి వచ్చి వీళ్ళు వెళ్ళటంతోనే అమాలేకీయులు అనేవాళ్ళు వచ్చి ఈ సిక్లగు దావీదు అతని జనమంతా ఉన్న ప్రాంతాన్ని ఏం చేశారు, కాల్చివేశారు. వాళ్ళ ఇళ్ళు వారికున్న సమస్తము కాల్చివేసి వాళ్ళ భార్యలు, వాళ్ళ ఆస్తిని, వాళ్ళ పిల్లల్ని పట్టుకొని చెరకు తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ దేశాలకు తీసుకెళ్ళిపోతున్నారు. ఈ దావీదు వాళ్ళ ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఎట్లా ఉందయ్యా అంటే వీళ్ళన్నీ కాల్చివేయబడ్డాయి, వీడిపోయినట్టయింది. వీళ్ళన్నీ కాల్చివేయబట్టి అక్కడ ఏమీ లేదు. ప్రజలంట 4వ వచనంలో ఉంటుంది, జనులు శక్తి లేక అదంతా చూసేటప్పుడు కరే మనం అక్కడికి వెళ్ళి యుద్ధం చేద్దామనేస్తే వాళ్ళు వద్దన్నారు. మనం తిరిగి వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పుడు చూస్తే ఇంటి దగ్గర భార్య బిడ్డలు లేరు, మా ఇల్లు ఉండటానికి ఇల్లు లేవు, ఇల్లు కాల్ చేశారు, మా భార్య బిడ్డలు తీసుకెళ్ళిపోయారు. ఎవరికైనా భార్య బిడ్డలు తీసుకెళ్ళారని చాలా దుఃఖం అనిపిస్తుంది కదా. ప్రజలు ఏడవటానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చుకున్నారంట. దావీదైతే మిక్కిలి దుఃఖపడిను. అతనికి 2 భార్యలు పిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. జనాలకు కోపం వచ్చి, దావీదు నీ వల్ల ఇదంతా జరిగింది, నువ్వు గొల్యాతును చంపావు, సౌలు రాజు నిన్ను తరుముతా ఉన్నాడు, నీ పక్కనందుకు మమ్మల్ని కూడా చంపబోతున్నాడు, మేము ఇక్కడికి వచ్చాము, వీళ్ళు మనల్ని నమ్మట్లా, మా భార్య పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయారు, మేమేమి చేయాలని దావీదు మీద కంట రాళ్ళేసి చంపాలని తన సొంత వాళ్ళే, తన ప్రజలే తిరుగుబాటు చేయగా దావీదంట యెహోవా ఎద్దుకు వెళ్ళి విచారణ చేశాడంట, ప్రభువా మా భార్యల్ని మా పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు, శత్రువు వచ్చి అమాలేకీయులు వచ్చి తీసుకెళ్ళిపోయారు, మరి మేము వాళ్ళని తరిమితే కలుసుకుంటావా అని దేవుని యొద్ద విచారణ చేసి ప్రార్థన చేయగా దేవుడు అన్నాడంటే వెళ్ళు తరుము, నువ్వు కలుసుకుంటా వాళ్ళని తెచ్చుకుంటామని చెప్పగా దావీదు 400 మంది మనుషులు తీసుకెళ్ళాడు. 200 మందిని మాత్రం వారు తీసుకొచ్చుకున్న సామాను వాడి దగ్గర పెట్టేసి 400 మంది ఆ ఏరు దాటి వెళ్ళిపోతే వెళ్ళే దారిలోనంట ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడంట. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. నీ జీవితంలో నా జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం చూపించడానికి ఎవరో ఒకరిని దేవుడు వాడుకుంటాడు. దావీదు కొరకు ఎవరిని వాడుకున్నాడు అంటే శత్రువులు వచ్చి ఇళ్ళు కాల్చేసి ఆస్తంతా దోచుకొని భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళారు కదా. ఆ సైన్యంలో ఉన్న ఒక సైనికుడు అంట అనారోగ్యం వచ్చి పడిపోయాడంట. నీకు అనారోగ్యం వచ్చిందిగా, నిన్ను మేమేం మోసుకుపోతామని ఆ యజమానుడు అన్నాడంట. నువ్వు ఎక్కడే పడిపోయి ఇంకా నువ్వు అవసరం లేదని చెప్పి వాడు అక్కడే పడేసి వెళ్ళిపోయాడండి. అతన్ని వాడిని పడవేయగా వాడు అక్కడ పడి ఉండగా దావీదు వస్తూ దావీదు కంటపడ్డాడంట. దావీదు జాలి గలవాడు, ప్రేమ గలవాడు కదా. దగ్గరికి వెళ్ళి పరామర్శించి ద్రాక్షారసం ఇచ్చి అతనికి అంజూరాలు ఇచ్చి కొంత ఆహారం పెట్టి పండ్ల నుంచి ఆహారం పెట్టి వాడు తిని తెప్పరిల్లిన తర్వాత నీవెవరివి, నువ్వు ఇక్కడ ఎందుకు పడిపోయావు దారిలో ఏమైందంటే 3 దినాల క్రిందట మేము సిక్లాకి వెళ్ళాము, అంటే ఎవరు దావీదు ఉండే ఊరికి వెళ్ళాము. ఆ ఊరిని కాల్ చేస్తాము, తగలబెట్టేస్తాము. అక్కడ ఆడవాళ్ళను, అక్కడ ఉన్న ఆస్తిని, అక్కడ పిల్లలను, అన్ని సమస్తాన్ని మేము తీసుకొని వెళ్తూ ఉంటే నాకు అనారోగ్యం వచ్చి నేను కాయలా పడ్డా, రోగినయ్యా, నా యజమానుడు నన్ను విడిచిపెట్టాడు, నేను ఐగుప్తుని అమాలేకీయుని కింద దాసునిగా ఉన్నాను అని చెప్తే మరి వాళ్ళు ఎటు వెళ్ళారు చెప్తావా అంటే వాళ్ళు ఎటు వెళ్ళారు నేను చెప్తా, కానీ నేను నీ శత్రువును కదా, నువ్వు నన్ను చంపొద్దు, నేను నీ శత్రువును కదా, వాళ్ళు నిన్ను తగలబెట్టడానికి వచ్చాను కదా, తగలబెట్టిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను కదా, నీవు నన్ను చంపొద్దు, చంపనంటే చెప్తానంటే దావీదు ప్రమాణం చేసి నిన్ను చంపను ప్రమాణం చేసి వెళ్ళగా వాళ్ళని తరముగా వాళ్ళు తిని తాగి సంతోషంతో ఉన్నారంటే ఆస్తి భార్య పిల్లలు తీసుకొని వెళ్ళిపోయారు కదా. ఆ వచ్చిన శత్రువులు దావీదు అతని సైన్యం వెళ్ళి వాళ్ళు ఆదేశం అన్ని దేశాలను తగలబెట్టి వాళ్ళ ఆస్తులన్నీ తీసుకొని వచ్చారు. ఇక్కడ చివరిగా
దావీదు దగ్గర నుండి వారి ఊరి నుండి ఆయన్ని తీసుకుని బాగా దావీదు అక్కడ ప్రజలు 400 మంది ప్రజలు వెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళని చంపి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ దగ్గర ఉన్న భార్య పిల్లల్ని వాళ్ళ ఆయా దేశాల్లో దోసుకొని వచ్చిన వెండి బంగారు ధనం ఉంటుంది కదా, అదన్నిటిని కూడా తీసుకొని వచ్చాడంట. ప్రభు అంటున్నాడు, ఈరోజు నీ దుఃఖము సంతోషంగా మారింది. ఏడవటానికి శక్తి లేనంతగా కుటుంబంలో మనం ఎవరినైనా పోగొట్టుకుంటే, మనకి ఎవరైనా దూరం అయితే, మనకి ఏదైనా అనారోగ్యం వస్తే, అది తగ్గదు అని మనకి తెలిస్తే, అప్పులు వాళ్ళు ఇంటి మీదకి వస్తే, పిల్లలు చదవటం లేదనుకుంటే, చదివించలేని స్థితిలో ఉన్నామనుకుంటే, ఉద్యోగాలు రాలేదని లేదా వివాహం జరగలేదని మనం దుఃఖంలో ఉంటాం. మన హృదయంలో దుఃఖం ఉంటుంది. ఇతరులు ఏమనుకుంటారో మనకు అప్పు ఉందని తెలిస్తే అనుకుంటాము, ఇతరులు ఏమనుకుంటారో మా పిల్లలకి పెళ్లి కాలేదంటే అనుకుంటాము, ఇతరులు ఏమనుకుంటున్నారో నాకు అనారోగ్యం ఉందని చెప్తే అనుకుంటాం. ప్రతిదీ మన గురించి కాక మనల్ని చూసే ఇతరుల గురించి మనం ఆలోచన చేస్తామంటే, దేవుడు అంటున్నాడు, నీ దుఃఖాన్ని నేను చూచాను, నీ దుఃఖాన్ని నేను చూచాను, నీ బాధని నేను చూచాను. నువ్వు రాత్రి అంతా ఏడుస్తూ ఉన్నావు. చదవమ్మా 16:20 మాట, 16:20 చదువు. యోహాను సువార్త 16:20. మీరు ఏడ్చి ప్రలాపించును గాని లోకం సంతోషించును. మీరు ఏడుస్తారు, ప్రలాపిస్తారు. అయ్యో, నా కుటుంబంలో దుఃఖం జరిగింది, నా బిడ్డలకు దుఃఖం జరిగింది, నా భర్తకు దుఃఖం జరిగింది, నా భార్యకు దుఃఖం జరిగింది, దిక్కు లేని వాళ్ళం అయిపోయామే, అప్పులు పాలయ్యామే, ప్రలాపిస్తారు. అది తీర్చే మార్గము, తీర్చే నాదుడు లేని ఏడుస్తాము. మీరు ఏడ్చి ప్రలాపితురు గాని లోకం ఏం చేస్తుంది? సంతోషం. నీవు దేవుని బిడ్డవు కదా, దేవుని బిడ్డపై నువ్వు దుఃఖపడతా ఉంటే లోకం ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. కానీ నీ దేవుడు, మన దేవుడు అంటున్నాడు, మీరు దుఃఖిద్దరు కానీ మీ దుఃఖం ఏమైతే సంతోషంగా మారింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రి అంతా దుఃఖంతో విత్తుతాము, రాత్రి అంతా దుఃఖంతో విత్తుతాం. అయ్యా, పంట విత్తుతున్నామయ్యా, అయ్యా మా కష్టాన్ని చెప్పుకుంటున్నామయ్యా, ప్రార్థనలో కన్నీటిని విత్తుతున్నామయ్యా, మా కన్నీటిని నువ్వు సంతోషంగా మారుస్తావయ్యా, అయ్యా మా దుఃఖాన్ని నువ్వు సంతోషంగా మారుస్తావయ్యా. లోకము నవ్విందయ్యా నీ బిడ్డలమైన మమ్మను చూస్తే, లోకము నవ్వునకు మమ్మను నిందకు అప్పగించవాకయ్యా. మమ్మను మా దుఃఖాన్ని సంతోషంగా, నువ్వు దుఃఖముతో విత్తు సంతోషగానమనే పంటకు వస్తావు. ఇక్కడ దావీదు మిక్కిలి దుఃఖపడను, ప్రజలంట ఏడ్చుటకు శక్తి లేనంతగా మిక్కిలి దగ్గరగా ఏడ్చారంట. అంత ఏడ్చిన వాళ్లకు దేవుడు అంటున్నారు, వాళ్ళు దుఃఖపడితే ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చి, పోయిన వారి భార్యల్ని పిల్లల్ని, మీరు పోగొట్టుకున్న ఆస్తికి ఎన్నో రెట్లు వెండి బంగారు ధనాన్ని, ఎందుకంటే ఆయా దేశాల నుండి అంత యుద్ధం చేసి దోచుకొని వచ్చే ఆస్తి మొత్తము వీళ్ళకి దొరికింది. ఆస్తి మొత్తము దావీదు అతని సైన్యానికి దొరక దావీదు తీసుకొచ్చి సామాను దగ్గర కాపలా ఉన్న వాళ్ళకి ఇచ్చారు, ఈ 400 మందికి ఇచ్చారు. యోదయ పెద్దలకు కూడా వంతులు పంపించాడంట. ఆస్తిని అంతగా దోచుకొని వచ్చారంట. దేవుని పని కొరకు దోచుకోవడం, యుద్ధం చేసి జయించుకొని వచ్చారు. దోచుకొని రావటం కాదు, యుద్ధం చేసి జయించుకొని వచ్చారు. ప్రియ సంగమా, నీకు ఏడ్చుటకు దుఃఖము లేనంతగా నువ్వు ఏడుస్తూ ఉన్నావా? నీ హృదయం పగిలిపోయే స్థితిలో నీవు ఉన్నావా? నీ దుఃఖాన్ని తీర్చే మనుషుడు లేడు, కానీ తీర్చే దేవుడు ఉన్నాడు. తీర్చే దేవుడు ఉన్నాడు. ఆయన మాత్రమే తీర్చగలడు, ఆయన మాత్రమే చూడగలడు. ఎందుకయ్యా అంటే ఆయన చూచే దేవుడు, ఆయన చూచే దేవుడు. నీ అనారోగ్యము తాకి తల్లి తాకిమనే దేవుడు, నిన్ను ముట్టి స్వస్థతనిచ్చే దేవుడు ఆయన. ఇంకో మాట చూసుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. ఇక్కడ గమనిస్తే దుఃఖము సంతోషంగా మారుస్తారని చెప్పాడు. చేదును మధురంగా మార్చే దేవుడు మన దేవుడు, దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు మన దేవుడు. ఇక్కడ దుఃఖములో దావీదును అతని జనులను చూచాము, పోయిందంతా తిరిగి పొందుకొని సంతోషం పొందుకున్నారు. ఇక్కడ అబ్రహాము దాసి అయిన హాగరు, అబ్రహాము షారాయికి దాసి అయిన హాగరు ఉంది కదా, హాగరు ద్వారా ఒక కుమారుడు పుట్టాడు కదా. ఆ కుమారుడు ఇస్సాకు పుట్టిన తర్వాత నవ్వుతూ ఉంటే
ఆ కుమారుని పంపించి వేశారు. అబ్రహాము ఆహారము నీళ్ళ తిత్తి అవన్నీ కట్టి భుజం మీద పెట్టి ఆ తల్లిని కుమార్ని పంపించి వేస్తే వీళ్ళు ఎక్కడికి వచ్చారయ్య అంటే ఒక అరణ్యానికి వచ్చారు. బెయేర్షెబ లేదా ఈ షూరు అరణ్యం అంట. ఈ బెయేర్షెబ అరణ్యానికి వీళ్ళు వచ్చారు. అదంతా అరణ్యము, ఇసుక ప్రాంతాలు, 12,000 మైళ్ళ దూరం ఉండే ప్రాంతాలు, ఇవన్నీ ఇసుక దేశాలు. అటువంటి ప్రాంతములు తీసుకొచ్చిన నీళ్లు అయిపోయినాయి. జ్ఞాపకం పెట్టుకోవాలా, తీసుకొచ్చిన నీళ్లు అయిపోయినాయి. నీళ్లు అయిపోయినాయి, తాగడానికి పిల్లవానికి నీళ్లు లేవు. ఎంత దూరం పైన నడిచిపోవటమే కదా. నీళ్లు అయిపోయినాయి. నీళ్లు, ఇది ఏ ప్రాంతము? అరణ్య ప్రాంతము, ఎడారి ప్రాంతము. నీళ్లు కనిపించట్లా. పిల్లవాడంట ఎండ దెబ్బ తగిలినట్టు, పిల్లవాడిని చిన్నవాడు కాదు, ఎదిగినవాడే. ఎండ దెబ్బ తగిలినట్టు, వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిపోయాడు. నీరు లేక నోరు పిరచుకట్టుకుపోయి ఎండిపోయినట్లు అయిపోయాడు. ఆ పిల్లవాడు నడవలేకపోతుంటే, చెమటలు కక్కిపోతా ఉంటే, మాట రాని స్థితిలో ఉంటే, తల్లి ఏ తల్లి కూడా తన పిల్లలు ఆ రీతిగా ఉంటే ఏ తల్లి కూడా చూడలేదు. కడుపు పేగులు తెరుక్కుపోయింది అయిపోతుంది. ఆ తల్లి ఆ పిల్లవాడినంట ఒక పొద యొద్ద పడవేసిందంట. ఆమె కళ్ళ నిండా నీళ్ళు ఉన్నాయి. ఆ పిల్లవాడిని ఒక పొద యొద్ద పడవేసి వాని ఎదురుగా కూర్చొని దేవునికి మొర పెడుతుందంట. అయ్యా, ఈ పిల్లవాడి చావు నేను చూడలేనయ్యా. చదవమ్మా మాట. ఈ పిల్లవాడి చావు నేను చూడలేనని అనుకొని ఇంటి మీద దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఈ పిల్లవాడి చావు నేను చూడలేనయ్యా. నా పిల్లవాడిని తీసుకొని నేను వెళ్ళిపోతున్నానయ్యా. నా పిల్లవాడి చావు నేను చూడలేనయ్యా. నాకేమి చేయాలో తోచుతుంది. కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి, నెత్తిపైనంత ఎండ ఉంది, కాలుతూ ఉన్న ఇసుక ఉంది. ఒక పద దగ్గర కుమారుని పడవేసింది. పిల్లవాడి చావు నేను చూడలేనయ్యా, నీవు నాకు నీళ్లను చూపించాయని, నీళ్లు కావాలని ప్రార్థన చేయగా గమనించండి, ఆమె ఎక్కడ పడవేసింది అన్నారు? పొద యొద్ద. పొద ఉన్నది అంటే, పొద అంటే పచ్చదనం కలిగింది. అంటే ఎక్కడైతే పొద ఉంటుందో అక్కడ నీళ్లు ఉంటాయి అని అర్థం. జ్ఞాపకం పెట్టుకోవాలా. పొద ఉన్న చోట నీరు ఉంటేనే కదా. ఇసుక ఎడారి ప్రాంతంలో పచ్చదనం కలిగి ఉంది. ఆమె దేవునికి మొరపెట్టగా దేవుడంట చిన్నవాడిని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎందుకంటే వాగ్దాన పుత్రుడు కాకపోయినా ఇతను ఏ పుత్రుడు అయ్యాడంటే అబ్రహాము రక్తము పంచుకొని పుత్రుడు అయ్యాడు. కాబట్టి అబ్రహాముకి హెచ్చిస్తానని వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని తల్లి మొరపెడితే పిల్లవాడిని మొరవిన్నాడంట దేవుడు. మొరపెట్టింది తల్లి, కానీ పిల్లవాడిని చూశాడంట దేవుడు. చూచి, హాగరు నీకేమో వచ్చింది, నీ కన్నులు తెరిచి చూడు అని చూడగా, కళ్ళు తెరిచి చూడగా అక్కడ నీళ్ళ ఊట కనిపించింది. నీళ్ల ఓట కనిపించింది. ఆ నీటి తిత్తులో నీళ్లు పట్టి తీసుకెళ్లి పిల్లవానికి తాపించగా పిల్లవాడు తెప్పరిల్లి బ్రతికాడు. ఆమె కుమారుడు ఆమెకు దొరికాడు. ఆమె మొరపెట్టిందంట, కన్నీరు విడిచి విలపించిందంట, ఈ పిల్లవాడి చావు నేను చూడలేనయ్యా అని. ప్రియ సంగమా, దావీదు అతని జనులు ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారు. వారి దుఃఖము సంతోషంగా మార్చాడు. ఇక్కడ హాగరు కూడా ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏమో ఏడ్చింది. ఆ పిల్లవాడిని చావు నేను చూడలేనయ్యా అని చెప్పింది. దేవుడు పిల్లవాడిని జ్ఞాపకం చేసుకొని పిల్లవాడి మొర వినగా నీళ్ల తిత్తి కనపడింది. ఇదే హాగరు ఆదికాండం 16:13 వచనంలో ఒక మాట అంటది. 16:13 ఒక మాట అంటది, చూడండి. అది చూస్తున్న దేవుడవు నీవే అను. అంతకుముందు ఒకసారి తన యజమానురాలి ఇంటి నుండి, షారా ఇంటి నుండి ఆమె పారిపోయే సమయంలో అక్కడ, అయ్యా నీవు చూచుచున్న దేవుడు అయ్యా అని దేవునికి మొరపెట్టింది. అబ్రహామేమో అక్కడ యెహోవా ఈరే అంటే యెహోవాయే చూచుకోను అని పేరు పెట్టాడు. ఆయన దాసి, షారా దాసి అయిన హాగరేమో నీవు చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టింది. ఎందుకంటే చూచి ఆ అరణ్యములు దేవుడు ఆమెను బ్రతికించి కాపాడాడు. ప్రియ సంగమా, కీర్తన 31:9 ఒక మాట ఉంటుంది, యెహోవా నేను ఇరుకును పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారం వల్ల నా కన్ను క్షీణించుతున్నదయ్యా. చదవడం గట్టిగా. యెహోవా నేను ఇరుకును పడి ఉన్నానయ్యా, నన్ను కరుణింపుమయ్యా. విచారము వలన నా కన్ను క్షీణించిపోతున్నాయి. విచారం ఎందుకు? ఏడ్చి 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 సమస్య ఎంతకీ పరిష్కారం కావటల్లా. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు కదా. మనమైతే 25 సంవత్సరాలు ఎదురు చూడలేదు కదా అబ్రహాము వలె. కానీ అబ్రహాము విశ్వాసంగా ఉన్నాడు కదా.
విశ్వాసంగా పరీక్షలు చేయించుకున్నాడు కదా. విశ్వాసం, అబ్రహాము చూపిన విశ్వాసం చూపించాలని ఇజ్రాయేలుకు దేవుడు చెప్పాడు. విశ్వాసంగా చూపించాలా, అబ్రహాము చూపించిన రీతిగా విధేయత చూపించాలా. విధేయత వల్ల మనం జయించుకుంటాము. దేవుడు ఈరోజు నీ చేదైన జీవితాన్ని మధురంగా మార్చగలవు. ఈరోజు నీ జీవితంలో దుఃఖం ఉంటే దుఃఖాన్ని సంతోషంగా మార్చగలడు. ఇక్కడ హాగరుకు మార్చాడు కదా దేవుడు, దుఃఖాన్ని తీర్చి సంతోషాన్ని ఇచ్చాడు కదా. దావీదు అతని జనులకు దుఃఖాన్ని తీర్చి సంతోషాన్ని ఇచ్చాడు కదా. మన జీవితాల్లో కూడా ఆ వాక్యాన్ని బట్టి మనం దయ పొందుకోవాలా. కీర్తనకారుని మాటను బట్టి విచారం వల్ల నా కన్ను క్షీణించిపోతుందయ్యా, విచారం వల్ల నా కన్నులు గుండెలు పడిపోతాయి, క్షీణించిపోతుందయ్యా. కన్నీరు విడిచి విడిచి అలసిపోయి ఉన్నానయ్యా, నాకు సహాయం చేయి ప్రభు, ఇరుకును పడి ఉన్న నన్ను కరుణించమంటే కరుణించుట కొరకే పరలోకపు దేవుడు శిశువుగా ఈ నెలలో అవతరించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనిస్తే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక దైవజనుడంట బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత తన జీవితంలో జరిగిన అన్ని క్రమంగా రాస్తా ఉన్నాడంట. తన జీవితంలో ఏమేమి జరిగినాయి, ఆయన సేవకు రాకముందు, సేవకు వచ్చిన తర్వాత, సేవకు రాకముందు బాగున్నాడంట, సేవకు వచ్చిన తర్వాత చాలా శ్రమలు ఎదురైనాయి అంట ఆయనకి. ఆయన అన్నాడు, నేను దాటి వచ్చిన దుఃఖకరమైన పరిస్థితులన్నింటినీ వరుసగా రాసుకున్నా. ఆయనకు వ్యాధి వచ్చిందంట. అంటే వ్యాధి అంటే రోగం వచ్చింది. కుటుంబము నిరుపేద స్థితికి వెళ్ళిపోయిందంట. నిరుపేద స్థితికి వెళ్ళిపోయింది. ఎందుకంటే సంఘము పోషించలేకపోతుంది. పోషించలేని స్థితికి వచ్చారు. సంఘం భార్య ఉంది కానీ సేవకుడిని పోషించలేకపోతున్నారు. నిరుపేద స్థితికి వచ్చింది. బంధువులు ద్రోహం చేశారంట. నీకేమి, నీ దేవుడు గొప్ప దేవుడు కదా, నీకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని తనకి రావాల్సిన ఆస్తిని కానీ వాటాని కానీ స్వాస్థ్యము కానీ ఇవ్వకుండా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, దాయాదులు ద్రోహం చేశారంట. స్వాస్థ్యం లేకుండా చేశారంట. మిత్రులు ఆకస్మికంగా చనిపోయారంట. తనకున్న స్నేహితులు, మన కష్టం సుఖం ఫ్రెండ్స్తోనే పంచుకుంటాము. ఆయన శరీరంలోనే రోగం వచ్చింది. కుటుంబం ఏమో బాగా నిరుపేద స్థితి, ఆర్థిక స్థితికి వెళ్ళిపోయింది. బంధువులు అయిన వాళ్ళు ఆస్తి ఇవ్వకుండా ద్రోహం చేశారు. మిత్రులేమో ఆకస్మికంగా సడన్గా మరణించారు. ఎన్నో కష్ట నష్టాలు, వీటన్నిటినీ రాస్తా ఇవన్నీ నేను జయించుకుంటా ఎదుర్కొంటా వచ్చానని చివరిలో రాస్తాడు ఆయన. వీటన్నిటిలో నుండి బైబుల్ గ్రంథం కనుక నాకు సంతోషం ఇయ్యని ఎడలా అండర్లైన్ చేస్తాడు. వ్యాధి వచ్చిందా, నిరుపేద స్థితి వచ్చిందా, బంధువులు ద్రోహం చేశారా, స్నేహితులు చనిపోయారా, దుఃఖం అవన్నీ మన స్థితిలో ఉన్నావా, కుటుంబంలో మరణం వచ్చిందా, ఇవన్నీ జరిగినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఎలాగయ్యా అంటే బైబిల్ గ్రంథము చదువుతుంటే బైబిల్ నా జీవితానికి సంతోషం ఇయ్యని ఎడల నేనేమైపోదును. బైబిల్ గ్రంథము చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడి మనకు ధైర్యాన్ని ఇస్తాడు. మన జీవితంలో ఏమీ లేకపోయినా, చేనులో పంట లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, గానుగులో నూనె కానీ ద్రాక్ష రసం కానీ లేకపోయినా, తిరుగుకు ఆహారం లేకపోయినా, ఒంటిలో ఆరోగ్యం లేకపోయినా, నీ ఇంటిలో పంట లేకపోయినా, నీకు నీ కుటుంబము లేకపోయినా, బైబిల్ గ్రంథము ధైర్యం ఇవ్వకపోతే, బైబిల్ గ్రంథము సంతోషం ఇవ్వకపోతే నేను ఏమైపోయా ఉన్నో, నా శ్రమలు ఏందే నేను నశించిపోయి ఉండేవాడిని. నా శ్రమలు ఏందే నేను నిజము, ఈ మాట నిజం. బైబిల్ వాక్యము మనల్ని ఓదార్చింది. ఆయన దయగల దేవుడు మన హృదయాల్ని, ఆయన గాయపడ్డ మన హృదయాలను కట్టిద్ది, నూతన జీవాన్ని దయచేస్తుంది. వాగ్దాన దేశం చేరుకొని ఇజ్రాయేలీలు చేదు నీరును మధురంగా మార్చిన దేవుడు. ఇజ్రాయేలీలు ఆ ఐగుప్తులో ఒడిగిన గొడుగులు సడుగులు దేవుడు విని వారిని తీసుకొచ్చి వాగ్దాన దేశంలో వారిని ప్రవేశపెట్టిన ఆ మధురమైన జీవితము దావీదు అతని జనులు దుఃఖాన్ని దేవుడు ఏం చేశాడు, సంతోషంగా మార్చిన జీవితము. నయోమి మారా జీవితాన్ని మధురంగా మార్చిన జీవితము. అబ్రహాము కుమారుని బట్టి ఇవ్వబోయిన కుమారుని తిరిగి మన అప్పగించిన జీవితము.
హాగరు దుఃఖాన్ని సంతోషంగా మార్చిన జీవితము. ఈరోజు నీ నా జీవితాల్లో దుఃఖం లేకుండా ఎవరికి ఉండదు, చేదు లేకుండా ఎవరికి ఉండదు, బాధ లేకుండా ఎవరికి ఉండదు, కష్టము వ్యాధి రోగం లేకుండా ఎవరికి ఉండదు. కానీ వాటన్నిటినీ ఈరోజు మార్చే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు, స్థిరమైన దేవుడు, బలమైన దేవుడు, ఆశ్చర్య క్రియలు అద్భుత కార్యాలు ఇశ్రాయేలు జీవితంలో చేసిన దేవుడు ఈరోజు నీ నా జీవితాల్లో చేస్తున్నాడు. మన జీవితంలో దుఃఖాన్ని మధురంగా మార్చి ఆయనకి మహిమ కలుగునట్లు, మనకి సంతోషము ఆనందము కలుగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనుగాక. మిగిలిన బాగా వచ్చేవారని చెప్పుకోండి. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక.